హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు బెండకాయ పులుసు అది ఎలానో ఒకసారి చూద్దాం. ముందుగా 1/2 కేజీ బెండకాయ తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటా కూడా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు ఇలా వేసుకోవాలి. అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల జిగురు అనేది ఉండదండి. ఇట్లా జిగురుగా రాకుండా మంచిగా పొడి పొడిగా వస్తుంది. 1 స్పూన్ సగం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసి వేపుకోవాలి. జిగురు అంతా పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే కడాయిలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇందులోనే ఒక 10-15 కరివేపాకు రెబ్బలు, ఒక 15 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవడం వల్ల రుచి బాగుంటుందండి. ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేగనివ్వాలి 1 నిమిషం పాటు. ఇలా సిమ్లోనే పచ్చిమిర్చి మంచిగా వేగితేనే టేస్ట్ ఉంటుందండి కర్రీ అనేది. మూత తీసి చూద్దాం. ఉల్లిపాయ అనేది వేగిందండి. ఇలా వేగితే సరిపోతుంది. పచ్చిమిర్చి ఉల్లిపాయ మంచిగా వేగాలండి. ముందుగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. వేసి కలపాలి. మనం పులుసుతో చేస్తున్నాం కాబట్టి టమాటా ఎక్కువ అవసరం లేదండి. ఒక చిన్నవి 2 వేసుకున్న టమాటాలు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక్కసారి మూత తీసి చూద్దాం. చూడండి, టమాటా అనేది వేగింది. ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ముందుగా కట్ చేసి వేయించుకున్న బెండకాయల్ని వేయాలి. ఇందులో వేసి కలపాలి. బెండకాయలు అనేది పెద్ద సైజులో అయినా కట్ చేసుకోవచ్చు, చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు, అది మన ఇష్టమే. నేను మాత్రం చిన్నగానే కట్ చేసిందండి. ఇలా కలిపి 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను కారం వేసుకుందాం. వేసి మొత్తం మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఉప్పు కారం పట్టేలా మంచిగా 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక నిమిషం తర్వాత చూద్దాం. చూడండి, ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టింది. ఇప్పుడు ఇందులో 1 కప్ అండి చింతపండు రసం వేసుకోవాలి. 1 కప్పు అండి, నేను కడిగిన వాటర్ అండి, చింతపండు కడిగిన వాటర్ 2 కప్పులు వేసుకున్నా. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీరాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఉడకనివ్వాలి. ఇందులో 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి కలిపి
మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి రెడీ అయిపోయింది కర్రీ అనేది. చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు అనేది. నెక్స్ట్ డే తింటే మాత్రం చాలా రుచి ఉంటుంది. ఇంకా అంతేనండి, రెడీ అయిపోయింది బెండకాయ పులుసు. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.